బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వందే భారత్ రైళ్లకు బాంబు బెదిరింపు వచ్చింది. రైళ్లను పేల్చేస్తామని బెదిరిస్తూ అధికారులకు ఓ ఆగంతకుడు లేఖ రాసిన ఘటన కలకలం రేపింది. ఈ లేఖ ఈ నెల 3వ తేదీన ఓ పోస్టు ద్వారా రైల్వే జీఎంకు చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ లేఖలో హైదరాబాద్లో ఉంటున్న 4 జిహాదీ బృందం వందే భారత్ రైళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్లాన్ వేశారంటూ ఆగంతకుడు లేఖలో పేర్కొన్నాడు. వందే భారత్ వెళ్లే లైన్లలో బాంబులు పెట్టి 250 మందిని చంపేందుకు పథకం వేశారంటూ లేఖలో ప్రస్తావించాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, వందే భారత్ రైళ్లను పేల్చేస్తామని బెదిరిస్తూ ఒక ఆగంతకుడు అధికారులకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? వందే భారత్ ట్రైన్ పేల్చివేస్తామంటూ కూడా కొంతమంది ఆగంతకులు ఒక లేఖను కూడా రాశారు. ఈ యొక్క లేఖకు సంబంధించి రైల్వే అధికారులు కూడా ఒక్కసారిగా ఎవరి ఆగంతులు అనే దానిపైన కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే హైదరాబాద్ లో 4 జిహాదీ బృందం పథకం వేశారని చెప్పి కూడా ఒక లేఖలో పేర్కొన్నారు. అయితే 4 పేర్ల లేఖ ప్రస్తావించిన ఆగంతకుడు ఎవరనే దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే వందే భారత్ రైల్లో ప్రయాణించే ప్రయాణికులందరినీ కూడా చంపేందుకు పూర్తిగా కుట్ర పన్నారని చెప్పి కూడా ఇందులో పేర్కొన్నారు. అయితే ఫిబ్రవరి 3న పోస్ట్ లో రైల్వే జిఎంకి యొక్క ఆగంతకులు లేఖ కూడా పంపారు. దీనిపైన ఒక్కసారిగా అప్రమత్తమైన రైల్వే అధికారులు కేసు నమోదు చేసుకొని వందే భారత్ రైల్లో ప్రత్యేకంగా తనిఖీలు కూడా చేపట్టారు రైల్వే పోలీసులు. అయితే ఇదంతా కూడా ఫేక్ కు సంబంధించిన లెటర్ గా ప్రజెంట్ పోలీసులు గుర్తించారు. అయినా కూడా దీనిపైన దర్యాప్తు జరుపుతున్నాము. అసలు ఈ యొక్క పోస్ట్ సంబంధించి ఎక్కడి నుంచి రిజిస్టర్ అయింది, దాని తర్వాత ఎలా వచ్చింది, దానికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. దీనికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పి పోలీసులు కూడా అంటున్నారు. మొత్తానికి ప్రతి వందే భారత్ తో పాటు మిగతా రైళ్లను కూడా పోలీసులు చాలా తనిఖీలు కూడా చేపట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే బాంబు పెట్టి ప్రయాణికులను పేల్చేస్తామని చెప్పి ఒక్కసారిగా లేఖ రాయడంతో అధికారులు అప్రమత్తమై పూర్తిగా దీనికి సంబంధించి బాంబ్ స్క్వాడ్ కావచ్చు, డాగ్ స్క్వాడ్ తో పూర్తిగా తనిఖీలు చేసి ఈ యొక్క విమానంలో ఎలాంటి బాంబు లేదని తేల్చిన తర్వాతనే ఈ యొక్క ట్రైన్ కూడా ప్రయాణికులను అనుమతిస్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా దీనిపైన ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.